చెట్లకు ఒక ఫలము రావాలన్నా, భూమిలో మనం వేసిన విత్తనము ఫలించాలన్నా దేవుడు ఆజ్ఞాపిస్తేనే అవుతుంది. దేవుడు ఆజ్ఞ ఇవ్వబట్టే భూమి ఇంకా ఫలిస్తుంది. భూమిలోంచి వచ్చిన ఆ గోధుమలని, ఆ రాగులని, ఆ యొక్క ధాన్యాలని, ఆ బియ్యాన్ని మనం వండుకొని తిని మన యొక్క రుచి, మన ఆకలిని మనం తీర్చుకుంటూ ఉన్నాం. ఎందుకు ఇవన్నీ మన కోసం ప్రతిరోజు కూడా వాటి పని అవి ఎందుకు నిర్వర్తించుకుంటూ వెళ్తున్నాయంటే, భూమి మీద మానవుణ్ణి దేవుడు ఎంతో ప్రేమిస్తున్నాడు. అందుకనే ప్రభువైన దేవుడు అంటూ ఉన్నాడు, ఆకాశ పక్షులకి ఆహారం ఇచ్చే దేవుణ్ణి నన్ను దేవుడు వదిలేశాడని మీరు ఎందుకు అనుకుంటారు? నా గురించి పట్టించుకోడేమో అని ఎందుకు చింతపడతారు? ఒకవేళ తల్లి తండ్రి అయినా పట్టించుకోరేమో, కానీ నేను మాత్రం పట్టించుకుంటా అంటున్నాడు యేసయ్య. సింహపిల్లైనా ఆకలిగుంటాయి, కానీ దేవుడిని ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువై ఉండదంట. ఆ మాటలు నమ్మండి దైవజనమా. ఏ మేలు కొదువై ఉండదు నీకు. ఆ బ్లెస్సింగ్స్ అన్నీ కూడా మనకు తెలిసినా తెలియకపోయినా, విన్నా వినకపోయినా, అవి మన జీవిత గమనంలో మనం చూడాలి అంటే ఆ ప్రభు దృష్టికి అయోగ్యమైన వాటికి దూరంగా మనం పారిపోవాలి దైవజనమా. ఎప్పుడైతే మన హృదయాలు పసిబిడ్డల హృదయాల వలె మారి భక్తి విశ్వాసంలో ప్రభు కార్యాలతో సమ్మతిస్తూ మన జీవితాలని, మన నడకల్ని మనం సరిచేసుకుంటామో, అప్పుడు సకల అపవిత్రతను దేవుడు మనలోంచి పోగొట్టి మనల్ని రక్షించి కరువు రానివ్వకుండా ధాన్యమునకు ఆయన ఆజ్ఞ ఇచ్చి నిన్ను అభివృద్ధి పరుస్తానంటున్నాడు. అన్ని జనుల్లో కరువును గూర్చి నింద మీరిక నొందకుండానట్లు చెట్ల ఫలాలు, భూమి పంటను మీ పట్ల నేను విస్తరింపజేస్తానంటున్నాడు. మీకు పుట్టిన సంతానాన్ని ప్రయోజకులుగా దేవుడు చేస్తానంటున్నాడు. మీ చేతి పనుల కషాయితాన్ని అత్యధికంగా యేసయ్య దీవిస్తానంటున్నాడు. మీలో గొడ్రాలనే స్థితి లేకుండా అన్ని విషయాల్లో మీరు ఫలించేవారుగా ఉంటారంటున్నాడు. హల్లెలూయా.